అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై 21 మంగళవారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకోబోతున్నామండి. ఈరోజు చెప్పబోయే విషయాలు ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు చేరే ఒక ముఖ్యమైనటువంటి వార్త, అలాగే ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో వచ్చేటువంటి కీలకమైనటువంటి మార్పు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగా కనిపించినప్పటికీ కూడాను కొన్ని సంఘటనలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చే పరిస్థితి అవకాశాన్ని కూడా సూచిస్తున్నాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మనసులో కొత్త ఆలోచనలు వస్తాయండి. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులకు పూర్తిగా చేయాలనే సంకల్పం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడితే చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయన్నమాట. ఉదయం సమయంలో ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక పరిచయస్తుల ద్వారా ఒక సమాచారం మీ దృష్టికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కొత్త అవకాశం కూడా కనిపించవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి వార్త అందే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు, బంధువు, స్నేహితురాలు, సహోద్యోగి లేదా మీకు ఎంతో సన్నిహితురాలు కూడా కావచ్చండి. ఆమె చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వినండి. ఆమె ద్వారా తెలిసే విషయం మీకు కొత్త దారిని చూపించే అవకాశం అయితే ఉంటుంది. కొందరికి ఇది శుభవార్తగా ఉండవచ్చు, మరికొంతమందికి ముందస్తు హెచ్చరికగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఆ వార్తను ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మధ్యాహ్నం సమయంలో ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అనేది అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే ఎక్కువగా అలసట చెందకుండా జాగ్రత్త పడండి. సమయానికి భోజనం చేయండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంత సమయం ధ్యానం లేదా ప్రార్థనకు కేటాయిస్తే చాలా మంచిది. మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం లేదా ఇంట్లోనే హనుమాన్ చాలీస పారాయణం చేయడం ఎంతో శుభప్రదమండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని స్మరించి ప్రార్థిస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఎర్రటి కందిపప్పు లేదా బెల్లం దానం వల్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ దిన ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కనుక తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు, అలాగే పూజలు, పరిహారాలు, దానాల గురించి తప్పకుండా తెలియపరుస్తాను. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సాయంత్రం 6:15 తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీ దృష్టికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఒక మెసేజ్ రూపంలో వస్తుంది, లేదా ఒక కాల్ రూపంలో కూడా రావచ్చు, లేకుంటే మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక వార్త రూపంలో కావచ్చు. ఈ విషయం మీ ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం తప్పకుండా ఉన్నందున వీలైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒంటరిగా ఉండి ఈ వార్తను పూర్తిగా వినండి. ఈ వార్త మీకు చిన్న విషయంలో అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్న అసలు అర్థం తర్వాత మీకు స్పష్టమవుతుంది. కొందరికి ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక అవకాశానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు. మరి కొంతమందికి కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల గురించి లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ పరిణామానికి సంబంధించిన సమాచారం కూడా కావచ్చు. అయితే ఆ వార్త విన్న వెంటనే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా ఆలోచించండి. అవసరమైతే మీకు నమ్మకమైనటువంటి వ్యక్తితో చర్చించి ముందడుగు వేయండి. ఈ సమయంలో మీ సహనం, వివేకం మీకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఇక వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ స్థానంలో ఉండేటువంటి రాశి అండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వృశ్చిక రాశి వారికి రేపటి రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి మంచి అవకాశం అయితే లభించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభించే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. రేపటి రోజు మీకు కలిసి వచ్చే అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు లేదా గాఢ ఎరుపు, అంటే మెరూన్ రంగు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదృష్ట సంఖ్య వచ్చేసి 9 మరియు 3 సంఖ్యలు మీకు ఎంతో శుభప్రదంగా భావించవచ్చు. ముఖ్యమైనటువంటి పనులు, నిర్ణయాలు లేదా కొత్త ప్రారంభాలలో ఈ సంఖ్యలు కనుక మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. దక్షిణ దిక్కు మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు దక్షిణ దిశను స్మరించడం లేదా ఈ దిశలో ప్రారంభించడం శుభ ఫలితాలను ఇవ్వవచ్చని సాంప్రదాయ జ్యోతిష్యంలో కూడా భావిస్తారు. రేపటి రోజు ముఖ్య సూచన అండి. మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారిని లేదా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ఎంతో శుభప్రదం. బెల్లం, కందిపప్పు లేదా ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయం మీ వైపు తప్పకుండా నిలుస్తుంది.
రేపటి రోజు కొన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది, మరికొన్ని రంగాల్లో గ్రహస్థితి కొంచెం అవసరమని చూపిస్తుందన్నమాట. అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రభుత్వ ఉద్యోగాలు, రక్షణ శాఖ, పోలీస్, న్యాయరంగం, బ్యాంకింగ్, వైద్య రంగం, విద్యారంగం మరియు సమాచార సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి శుభ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, వ్యవసాయం, పాడి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, బంగారం, వెండి వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారాలు, ఔషధ రంగాలకు చెందిన వారికి ఆశించిన అవకాశాలు కూడా లభించవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపించవచ్చు. కళలు, సంగీతం, రచన, మీడియా వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లావాదేవీలు అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్, భారీ పెట్టుబడులు, షేర్ మార్కెట్ వంటి రంగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిదండి. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిది కాదు. ప్రైవేట్ రంగాల్లో పనిచేసేవారు కార్యాలయంలో సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యకు మారకుండా సంయమనం అయితే పాటించాలన్నమాట. ఇక వాహనదారులు వేగంగా ప్రయాణించడం నివారించండి. ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇక ముఖ్యంగా రేపటి రోజున కోపం కంటే సహనాన్ని, తొందరపాటు కంటే ఆలోచనను ఎంచుకుంటే కనుక ఈ చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయండి. అనుకూల రంగాల్లో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది. ప్రతికూల రంగాల్లో మాత్రం ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా సాయంత్రం 6:15 తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తెలిసే అవకాశం ఉంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదా మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి ద్వారా, ఒక స్త్రీ ద్వారా వినే వార్త రూపంలో కూడా కావచ్చు. ఈ కారణంగా మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అని చెప్పాను. మరి ఆ స్త్రీ ఎవరు? ఆమె మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా చాలా రోజులుగా మీతో మాట్లాడిన ఒక పరిచయస్తురాలు కూడా కావచ్చు అనమాట. ఆమె ద్వారా తెలిసే సమాచారం మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే సమయంలో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి ఇది శుభవార్త కావచ్చు, మరి కొంతమందికి ఒక ముందస్తు హెచ్చరికగా కూడా ఉండవచ్చండి. అందుకే ఈ వార్తను ప్రశాంతంగా విని ఆలోచించి ముందుకు సాగడం మంచిది. అంతేకాదండి, రేపటి రోజు ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏమిటి, ఏ సమయంలో ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, ఏ ఏ రంగాల్లో విజయం లభించే అవకాశం ఉంది, ఎవరిని నమ్మాలి, ఎవరితో అప్రమత్తంగా ఉండాలి, అలాగే అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇక వృశ్చిక రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు కదండి. కుజగ్రహానికి అధిదేవతగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారనమాట. అలాగే మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా వృశ్చిక రాశి వారికి ధైర్యం, శక్తి, కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని కూడా విశ్వాసం అండి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ముందుగా గణపతిని స్మరించి అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి చిత్రపటం లేదా విగ్రహం ముందు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయండి. వీలైతే మీకు ఓం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. ఇది ధైర్యాన్ని పెంచి అడ్డంకులు తొలగించేందుకు తోడ్పడుతుందని భక్తి సాంప్రదాయంలో భావిస్తారు. ఇక మంగళవారం రోజున సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి తమలపాకులతో లేదా సింధూరంతో స్వామివారిని పూజించండి. హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తగ్గి పనుల్లో ఉత్సాహం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. మీ మనసులో ఉన్న కోరికను భక్తి శ్రద్ధలతో దేవుడి ముందు చెప్పుకొని ప్రార్థించండి. దానాలు వచ్చేసి ఎర్రటి కందిపప్పు, బెల్లం, అరటి పండ్లు లేదా అవసరమైన వారికి భోజనం పెట్టడం ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. పక్షులకు ధాన్యం వేయడం, గోమాతకు పచ్చిగడ్డి లేదా బెల్లం కలిపిన ఆహారం పెట్టడం కూడా పుణ్య ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. ఈ పూజలు, పరిహారాలు, దానాలు భక్తి శ్రద్ధలతో చేస్తే మీ మనసుకు ప్రశాంతత కలగడంతో పాటుగా రేపటి రోజున ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీ కార్యాలు విజయవంతంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. రేపటి రోజు మీకు ఎటువంటి పూజలు, పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు. అలాగే ఒక స్త్రీ వల్ల ఏ విధమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది, సాయంత్రం 6:15 తర్వాత ఎటువంటి వార్త వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోని తప్పకుండా ఒకసారి ఇష్టపడండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా తెలియపరచుకోండి ఒక లైక్ రూపంలో. ప్రతిరోజు అన్ని రాశుల ఖచ్చితమైనటువంటి దిన ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. కొత్త వీడియో వచ్చిన వెంటనే మీకు సమాచారం అయితే అందుతుంది. మీకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు అలాగే శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.